హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో సస్పెన్స్ ప్రధానంగా సాగుతున్న అన్వేషణ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు శ్రీ ఇందు రమణ గారి అన్వేషణ నవల ధారావాహిక 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కొండ మీద నుండి రెండో కానిస్టేబుల్ కూడా ప్రమాద స్థలానికి వచ్చి చేరుకున్నాడు. కొండ బస్సులో నుండి దిగి వస్తూనే ఎస్ఐ అక్బర్ ఖాన్ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేశాడు. సార్, వినయంగా నిలబడ్డాడు కానిస్టేబుల్. నువ్వు కూడా ఆమెను చూడలేదా? సీరియస్గా అడిగాడు ఎస్ఐ. లేదు సార్, కొండ బస్సు కదిలిపోతున్నప్పుడు ఆ యువకులిద్దరూ బస్సులో ఉన్న ఆమెను చూశామన్నారు చెప్పాడు కానిస్టేబుల్. సరే, యాత్రికులందరితో పాటు ఆమె కూడా ఇదిగో ఇక్కడే బస్సు దిగేసి ఉంటుంది. పద, ఎక్కడికి పారిపోలేదు. వెంటనే ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళదాం అంటూ బుల్లెట్ ఎక్కి స్టార్ట్ చేశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, మనం సంశయంగా అన్నాడు కానిస్టేబుల్. ఎస్, మనకు ఆమె ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఓ పని చేద్దాం అంటూనే ఏదో గుర్తొచ్చి టక్కున బుల్లెట్ స్టాండ్ వేశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. జేబులో నుండి సెల్ ఫోన్ తీసి చకచక నెంబర్లు నొక్కాడు. నమస్తే సార్, చెప్పండి సార్. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుండి స్టేషన్ రైటర్ని మాట్లాడుతున్నాను. అట్నుండి రైటర్ అంటున్నాడు. క్రైమ్ ఎస్ఐ అక్బర్ ఖాన్ని మాట్లాడుతున్నాను హుందాగా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్ నమస్తే అట్నుండి వినయంగా అన్నాడు రైటర్. రైటర్ గారు వినండి, అర్జెంటుగా అడవివరం రేంజ్లో గస్తీ తిరుగుతున్న మన పెట్రోలింగ్ టీం ఎక్కడున్నారో కనుక్కోండి, అర్జెంట్ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, వైర్లెస్ సెట్ కనెక్ట్ చేయమంటారా అడిగాడు రైటర్. ఎస్, అర్జెంటుగా కలపండి అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. మరుక్షణంలో అట్నుంచి వాయిస్ వినబడింది. హలో హలో, నేను రక్షక వాహనం డ్రైవర్ని మాట్లాడుతున్నాను. హలో హలో, నేను క్రైమ్ ఎస్ఐ అక్బర్ ఖాన్ హియర్. పెట్రోలింగ్ కార్లో ఎవరు లేరా అడిగాడు ఎస్ఐ. సార్, మేము సింహాచలం కొండ దిగువ బస్టాండ్లో ఉన్నాం. టీం అంతా ఎవరో కుర్రాన్ని ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుండగా పట్టుకున్నారు. ఆ డబ్బు ఎవరో స్త్రీదని ఆ కుర్రాడు టీం అందరినీ ఎక్కడికో తీసుకువెళ్ళాడు సార్. అట్నుండి రక్షక వాహనం డ్రైవర్ చెప్పింది వింటూనే ఉలిక్కి పడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఓకే, ఓవర్ అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే బుల్లెట్ స్టార్ట్ చేశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ బుల్లెట్ స్టార్ట్ చేయగానే వెనక ఎక్కి కూర్చున్నాడు కానిస్టేబుల్. ఎస్ఐ అక్బర్ ఖాన్కి మతిపోయింది. ఆమె ఎవరు? ఎందుకిలా దోబూచులాడుతోంది? విదేశాల్లో ఉన్న ముసలమ్మ కుమారులు చంపించారా? ఎలా? ఆస్తి కోసం కన్న తల్లినే చంపేస్తారా? రోడ్డు మీదకు తగిలేసిన వాళ్ళు చంపడానికి ఎందుకు వెనుకాడతారు గనక? మరి ఈమె ఎవరు? ఆలోచిస్తూ కొండ దిగుతున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. బుల్లెట్ దడదడ శబ్దం చేస్తూ పరిగెడుతోంది. రోడ్డు కిరువైపులా వెలుగుతున్న వీధి లైట్ల వెలుగులో ఎదురుగా వస్తున్న కార్లు బైకుల్ని తప్పిస్తూ నెమ్మదిగా బుల్లెట్ డ్రైవ్ చేస్తున్నాడు. కొండ దిగువ ఆఖరి మలుపు. ఎదురుగా కొండపైకి వెళ్లే మెట్ల దారి హైమాక్స్ లైట్ల వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. మలుపు దగ్గరే రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం విద్యుత్ వెలుగుల్లో అద్భుతంగా కనిపిస్తోంది. సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? వెనక కూర్చున్న కానిస్టేబుల్ ప్రశ్నకు ఉలిక్కి పడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అవును, ఎక్కడికి వెళ్తున్నాం? ఆమెను ఎక్కడని వెతుకుతాం? ఎటు వెళ్ళుంటుంది? ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి తప్ప ఎటూ వెళ్ళలేం. ఊరు దాటి పారిపోవాలంటే బస్సు ఎక్కాలి, అదొక్కటే మార్గం మనసులోనే అనుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆర్టీసీ బస్టాండ్కి వెళ్దాం, ఆమె అటే వెళ్తుంది. ఊరు వదిలిపోవాలంటే అదే దారి అన్నాడు ఎస్ఐ. నిజమే సార్ ఉత్సాహంగా అన్నాడు కానిస్టేబుల్. నెమ్మదిగా బుల్లెట్ నడుపుతూ ఆలోచనలతో సతమతమవుతున్న ఎస్ఐ అక్బర్ ఖాన్ తొలి పావంచా పక్కనే ఉన్న బూత్ బంగ్లా కేసి చూసి అదిరిపడ్డాడు. శీతాకాలం వెన్నెల వెలుగులో బూత్ బంగ్లాలో నుండి ఏవో ఆకారాలు ముందు పరిగెడుతుంటే వారి వెనుక మరో 2 ఆకారాలు వెంబడించడం చూసి అదిరిపడ్డాడు. బుల్లెట్ని నేరుగా హైమాక్స్ లైట్లు అమర్చిన స్తంభం పక్కకు తీసుకెళ్లి ఆపాడు. ముందు పరిగెడుతున్న ఆకారాలు ఏదో మోసుకెళ్తూ మెట్ల దారిలో నుండి ఘాట్ రోడ్డు కేసి రావడం గమనించిన ఎస్ఐ అక్బర్ ఖాన్ అలర్ట్ అయ్యాడు. కానిస్టేబుల్, బీ రెడీ. పరిగెడుతూ వస్తున్న ఆ ముగ్గురిని పట్టుకోవాలి. వెనక వస్తున్న వాళ్ళెవరో తర్వాత ఆలోచిద్దాం, పద అంటూనే
బుల్లెట్ స్టాండ్ వేసి భయంతో గాబరాగా తమకేసే పరిగెత్తుకొస్తున్న దుండగులను గమనిస్తూ వారికి ఎదురుగా పరిగెత్తారిద్దరు. పాడుపడ్డ బంగ్లాలో నుండి పారిపోయి వచ్చిన దుండగులు తమ వెనక తరుముకొస్తున్న పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న లోయల్లో నుండి దిగువకు పారిపోవాలనే ధ్యాసలో అటు ఇటు దిక్కులు చూస్తూ వెనక ముందు చూడకుండా పరిగెడుతున్నారు. తొలి పావంచా దగ్గర ఘాట్ రోడ్డు ఎక్కుతూ ఎదురుగా పరిగెట్టుకు వస్తున్న ఎస్ఐ అక్బర్ ఖాన్ కానిస్టేబుల్ను చూసి అదిరిపడ్డారు దుండగులు ముగ్గురు. గబుక్కున వెనక్కి తిరిగి పారిపోవాలనుకుని వెనకడుగు వేస్తూ వెనక్కి తిరిగేసరికి వెనక నుండి తరుముకొస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులను చూస్తూనే చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పడేస్తూ తొలి పావంచా మెట్లకేసి పరిగెట్టబోయాడు ఒక దుండగుడు. బ్యాగ్ ఘాట్ రోడ్డు గట్టు కింద పడేస్తూ తొలి పావంచాకేసి పరిగెడుతున్న దుండగుల్ని చూస్తూనే ఒక్క గెంతు గెంతి అతడి కాలర్ పట్టుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇంతలో వెనక నుండి తరుముకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అక్కడకు చేరుకుని మిగిలిన ఇద్దరినీ పట్టుకున్నారు. దుండగులు ఘాట్ రోడ్ గట్టు కిందకు విసిరేసిన బ్యాగ్ వెతికి పట్టుకొచ్చాడు ఎస్ఐ అక్బర్ ఖాన్తో వచ్చిన కానిస్టేబుల్. ఎస్ఐ అక్బర్ ఖాన్ను చూడగానే టాస్క్ ఫోర్స్ పోలీస్ వినయంగా నమస్కరించి సెల్యూట్ చేశారు. ఎవరో కుర్రాడు ఏటీఎంలో డబ్బు డ్రా చేసి పట్టుకుపోతుంటే పట్టుకున్నారు కదా, ఆ కుర్రాడేడి? ఆ డబ్బు ఎవరో స్త్రీ డ్రా చేయమని చెప్పిందన్నాడట కదా, ఆవిడ కనిపించిందా? ఆతృతగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆ కుర్రాడిని వెంట పెట్టుకుని ఆవిడ్ని వెతుక్కుంటూ ఆ బూత్ బంగ్లాకి వెళ్ళాం సార్. అప్పటికే ఈ ముగ్గురు ఆ మహిళని అఘాయిత్యం చేయబోతున్నారు. మమ్మల్ని చూసి వీళ్ళు పరిగెత్తుకుని పారిపోబోతుంటే వెంబడించి వచ్చాము చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. మరి ఆ కుర్రాడు? అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆ కుర్రాడితో పాటు మరో కుర్రాడు కూడా అక్కడున్నాడు సార్. రెండో వాణ్ణి వీళ్ళు తల మీద బలంగా కొట్టినట్టున్నారు. ఆ కుర్రాడి తలకి గాయాలైతే అంబులెన్స్కి కాల్ చేయమని మన కానిస్టేబుల్ని ఒకడిని అక్కడే కాపలా పెట్టి మేము వీళ్ళని వెంబడించాం సార్ చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. మరి ఆ మహిళ అక్కడే ఉందా? ఆతృతగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. లేదు సార్, ఆవిడ కూడా అక్కడి నుంచి తప్పించుకుంది. మేమిద్దరం ఈ దుండగుల మీదే దృష్టి పెట్టి వీళ్ళని వెంబడిస్తూ వచ్చేశాం తప్పు చేసిన వాడిలా తలదించుకుని చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. మై గాడ్, మేము వెతుకుతున్న ఆమె ఈమె ఒక్కరు కాదు కదా అంటూనే పదండి అక్కడికి వెళ్దాం అంటూ తొలి పావంచాకేసి దారి తీశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ వెనకే దుండగుల రెక్కలు విరిచి పట్టుకుని లాక్కెళుతూ అనుసరించారు పోలీసులు. సరిగ్గా అదే సమయంలో ఆమె పరుగులాంటి నడకతో బూత్ బంగ్లా వెనక నుండి సంస్కృతోన్నత పాఠశాల పక్క సందులో నుండి వెనక వైపుకు చేరుకుంది. చీకట్లో దారి తెన్ను కానకుండా నడుస్తోందామె. దుండగుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగింది, కానీ పోలీసుల చేతుల్లో పడితే తప్పించుకోవడం చాలా కష్టం. తన బండారం బయటపడుతుంది. తన అన్వేషణ అడుగంటిపోతుంది. తన బ్రతుకు శిథిలమైపోతుంది. పోలీసులకు దొరకకూడదు. తానెవరో, తానెందుకిలా పిచ్చిదానిలా తిరుగుతోందో బట్టబయలు కాకూడదు. పరిపరి విధాల ఆలోచిస్తూ పరుగులాంటి నడకతో వీధి దీపాల వెలుగుకి దొరక్కుండా క్రీనీడలో నక్కి నక్కి నడుస్తోందామె. దేవుడి పూలతోట దగ్గరకొచ్చాగింది. ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డు వస్తుంది. దాని పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్. ఎటు వెళ్లాలో అర్థం కాక క్షణంసేపు ఆలోచిస్తూ నిలబడిపోయిందామె. సోము చెప్పిన వారి బాల్యమే పదే పదే గుర్తుకొస్తోంది. తానీ నగరం వచ్చి చేరుకున్న దగ్గర నుండి జరిగిన సంఘటనలు, తిరిగిన ప్రదేశాలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ నిలబడింది. అక్కడే ఓ మూల చదునుగా ఉన్న చోట కూర్చుంది. తనని ఎవరూ కనిపెట్టలేరని నిర్ధారించుకుంది. రోడ్డుకేసి చూస్తూ కూర్చుంది. విశాఖపట్నంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాపా హోమ్కి వెళ్ళింది. డాబా గార్డెన్స్లో ఎన్నో ఏళ్ల చరిత్ర ప్రేమ సమాజానికి వెళ్ళింది. విశాఖపట్నంలో అధికారికంగా అనధికారికంగా నిర్వహిస్తున్న అనాథ శరణాలయాలన్నీ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయింది. చిట్ట చివరిగా భీమిలి రోడ్లో ఉన్న ఎస్ఓఎస్ విలేజ్కి కూడా వెళ్ళింది. ఎంతమంది పిల్లలు! ఎంత ఆహ్లాదంగా ఉంది ఆ వాతావరణం! సేల్ అవర్ సోల్, బ్రిటిష్ కాలంలోనే అనాథ పిల్లల కోసం ఏర్పరిచిన శరణాలయం. అక్కడ నిరాశ ఎదురైంది. తాను చెప్పిన ఆధారాలు ఎక్కడా దొరకలేదు. తాను చెప్పిన రోజున ఎలాంటి సంఘటనలు రికార్డు కాలేదు. అన్ని చోట్ల ఎదురైన చేదు అనుభవం ఒక్కటే. 10 ఏళ్ల నాటి మాట. వాళ్ళిప్పుడు ఇక్కడే ఎలా ఉంటారమ్మా? పాకడం నేర్చుకోగానే పరుగెట్టు పరుగెట్టు పారిపోవడానికి సిద్ధమయ్యే ఈ కాలం పిల్లలు. బుద్ధిగా ఉన్నవాళ్ళు ఇదిగో ఇలా చదువుకుంటూ
ఓ దారి దొరికే వరకు ఇక్కడే ఉంటారు. ఆకతాయిలు ఎందరో చెప్పా పెట్టకుండా పారిపోతుంటారు. వాళ్ళ ఆచూకీ బ్రహ్మదేవుడు కూడా పట్టలేడు. మేమేం చెయ్యగలం? ఓ పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఊరుకుంటాం అంతే. అన్ని చోట్ల అదే సమాధానం. గుండె బద్దలైపోయింది. పసివాళ్ళు ఎక్కడికని పారిపోతారు? నా అన్నవాళ్లు లేని వాళ్ళు ఎటు వెళ్ళినా తిరిగి ఇక్కడికే రావాలి కదా. అంటే వాళ్ళేమన్నారు? ఎంత నిర్లక్ష్యంగా చెప్పారు? వాళ్ళకేమమ్మా, ఊరంతా బంగారమే. అడుక్కునే వాళ్ళకి అన్నిళ్ళు వారివే కదా. అందరూ బంధువులే. అలాంటి వాళ్ళుంటే గింటే రైల్వే స్టేషన్లోనో గుడి మెట్ల దగ్గరో అడుక్కుంటూనో దారిని పోయేవారిని దోచుకుంటూనో తిరుగుతుంటారు. అప్పుడే తన గుండె వెయ్యి ముక్కలైపోయింది. ఆశ చావక అనాథలా అలమటిస్తూ తిరుగుతోంది. గుళ్ళు గోపురాలు చుట్టుముట్టి వస్తోంది. చివరికి సింహాచలం సింహాద్రినాథుని సన్నిధికి చేరుకుంది. సోము చెప్పిన మాటలు చెవుల్లో మారుమ్రోగుతుంటే ఆమె మనసెందుకో రాము సోము పుట్టుపూర్వోత్తరాలు ఆరా తీయమంటోంది. వాళ్ళిద్దరిలో తాను వెతుకుతున్నవాడున్నాడేమో ఆలోచిస్తూనే రోడ్డుకేసి చూసిందామె. రోడ్డంతా వచ్చేపోయే వాహనాలతో రద్దీగా ఉంది. చాలామంది నడిచి వెళుతున్నారు. వాళ్లలో కలిసిపోయి బస్టాండ్కి చేరుకుంటే మంచిదనుకుంటూ చకచక రోడ్డు మీదకొచ్చిందామె. బస్టాండ్ నుండి బయలుదేరే బస్సులన్నీ విశాఖపట్నం నలుమూలలకు వెళ్లే బస్సులే. ఏది ఎక్కినా తానిక్కడి నుంచి సురక్షితంగా బయటపడొచ్చు ఆలోచిస్తూనే బస్టాండ్ చేరుకుందామె. పాడుపడ్డ భవనం దగ్గరకు వచ్చి ఆగింది అంబులెన్స్. అదే సమయంలో పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు ఎస్ఐ అక్బర్ ఖాన్, ఆయన వెనక పోలీసులు. సోము స్పృహ తప్పిపడి ఉన్నాడు. సోమును పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు రాము. అక్కడే కాపలాగా ఉన్న కానిస్టేబుల్ గదిలోకి ఆతృతగా పరిగెత్తుకొచ్చిన ఎస్ఐ అక్బర్ ఖాన్ చూస్తూనే అలర్ట్ అయ్యాడు. సెల్యూట్ చేసి ఓ వారగా నిలబడ్డాడు. కొవ్వొత్తి వెలుగులో గదంతా పరిశీలనగా చూశాడు ఎస్ఐ. రాజుల కాలం నాటి భవనం కావడం వలన గదే పెద్ద హాలంత ఉంది. ఓ మూల చిరిగిన చాప పరిచి ఉంది. మరో మూల గోనె పట్టాలు, సినిమా వాల్ పోస్టర్లు గదంతా పరిచి ఉన్నాయి. అంబులెన్స్ సిబ్బంది స్ట్రెచర్తో లోపలికొచ్చి స్పృహ తప్పి పడిపోయి ఉన్న సోముని పడుకోబెట్టి తీసుకువెళ్లారు. రాము కూడా లేచి సోము వెంట వెళ్లబోయాడు. పోలీసులు రాముని అటకాయించి పట్టుకుని నిలబడ్డారు. ఈ కుర్రాన్ని ఆ దొంగల్ని స్టేషన్లో అప్పగించండి అంటూనే గదంతా కాలి బూట్తో చిందరవందరగా కెలుకుతూ పోస్టర్లు గోనె పట్టాలు పక్కకు తప్పిస్తూ క్రిందంతా వెతికాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, అవన్నీ తీసి పక్కన పడేయనా అంటూనే ఎస్ఐ వెనకే ఉన్న కానిస్టేబుల్ చకచక గదిలో క్రింద పరిచి ఉన్న గోనె సంచులు సినిమా పోస్టర్లు తీసేశాడు. కానిస్టేబుల్ క్రింద పరిచిన సంచులు పోస్టర్లు ఓ మూల పరిచిన చీర లాగేసి పక్కకు పెడుతున్నప్పుడు వాటి క్రింద ఉన్న తుపాకీ క్రింద పడి టంగున శబ్దమైంది. ఏదో వస్తువు క్రింద పడ్డ శబ్దానికి ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. అప్పటికే టాస్క్ ఫోర్స్ సిబ్బంది దొంగలు ముగ్గురిని రాముని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారితో పాటే అంబులెన్స్ కూడా సైరన్ వేసుకుంటూ వెళ్ళిపోయింది. శబ్దం వచ్చిన దిక్కులకేసి చూస్తూ అదిరిపడ్డాడు ఎస్ఐ. మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్న దీపపు కాంతిలో నల్లగా నిగనిగలాడుతూ కనిపించిన తుపాకీని చూసి ఉలిక్కిపడ్డాడు. అప్పటికే కానిస్టేబుల్ కూడా క్రింద పడ్డ తుపాకీని గమనించి పరుగున వెళ్లి తీసుకొచ్చి ఎస్ఐ అక్బర్ ఖాన్ చేతికిచ్చాడు. కానిస్టేబుల్ ఇచ్చిన గన్ చూస్తూనే ఉలిక్కిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. మోడర్న్గా ఉందా గన్? ఇలాంటి పిస్టల్ తానెప్పుడూ చూడలేదనుకున్నాడు మనసులోనే. ఈ కుర్రాళ్ళు యాచక బాలలు తలదాచుకునే ఈ గదిలో ఇలాంటి మోడ్రన్ పిస్టల్ దొరికిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ గన్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఆలోచిస్తుంటే ఊహకందని వింతలా ఉంది అనుకున్నాడు. కానిస్టేబుల్, గదంతా క్షుణ్ణంగా వెతుకు. ఇంకా ఇంతకంటే విలువైన వస్తువులేమన్నా దొరుకుతాయేమో ఆతృతగా అరిచాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇద్దరూ గదంతా అంగుళం వదలకుండా జల్లెడ పట్టి మరీ వెతికారు. ఎక్కడా అనుమానించదగ్గ వస్తువు ఏదీ దొరకలేదు. కుర్రాళ్లు దాచుకున్న డిబ్బీలో చిల్లర కాగితాలతో పాటు 2000 నోట్లున్నాయి. అవి కూడా తిరిగి డిబ్బీలో వేసి పట్టుకున్నాడు కానిస్టేబుల్. అది ప్లాస్టిక్ డిబ్బీ. తెరవడానికి వీలుగా క్రింద చిన్న కన్నం పెట్టి దానికి మూత అమర్చి ఉంది. పద, ఇక వెళ్దాం అంటూ ఎస్ఐ అక్బర్ ఖాన్ బుల్లెట్ పార్క్ చేసి ఉన్న ఘాట్ రోడ్డు కేసి నడిచాడు. మౌనంగా ఎస్ఐని అనుసరించాడు కానిస్టేబుల్. ఆ పిస్టల్ ఇక్కడికి ఎలా వచ్చింది? దేవుడి దర్శనానికి విదేశీయులు వస్తుంటారు. వాళ్ల దగ్గర ఈ కుర్రాళ్ళు దొంగిలించారా?
ఆలోచిస్తూ నడుస్తున్న ఎస్ఐ అక్బర్ ఖాన్ ఉన్నట్టుండి ఉలిక్కిపడి క్షణంసేపు మౌనంగా ఎక్కడివాడక్కడే బొమ్మలా నిలబడిపోయాడు. ఎస్ఐ వెనకే మౌనంగా అనుసరిస్తున్న కానిస్టేబుల్ తన పై అధికారి ఎస్ఐ అక్బర్ ఖాన్ ఒక్కసారే బొమ్మలా నిలబడిపోయేసరికి అదిరిపడి తను కూడా ఎక్కడివాడక్కడే గప్చిప్గా నిలబడి ఉండిపోయాడు. కొంపతీసి ఈ పిస్టల్ ఈ కుర్రాళ్ళని ఏటీఎం నుండి డబ్బు డ్రా చేసి తీసుకురమ్మన్న ఆమెది కాదు కదా? ఆమెదే అయితే అమ్మో, ఆమె ఏ తీవ్రవాదో ఉగ్రవాదో కాదు కదా? ఒక్క క్షణం భయంతో బిగుసుకుపోయి నిలబడిపోయాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇంతలో కొండపై నుండి యాత్రికులతో దిగుతున్న కొండ బస్సు హెడ్లైట్లు మొహం మీద పడేసరికి ఇహానికొచ్చి ముందుకు నడిచాడు ఎస్ఐ. మరబొమ్మలా నడుస్తున్న ఎస్ఐ వెనకే కదిలాడు కానిస్టేబుల్. ఘాట్ రోడ్డు పక్కనే ఎత్తుగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ముందున్న హైమాక్స్ లైట్ల కింద పార్క్ చేసి ఉన్న బుల్లెట్ కేసి చూస్తూ నడుస్తున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆర్టీసీ బస్టాండ్లోకొచ్చి నిలబడిందామె. చేతిలో చిన్న బ్యాగ్ ఒకసారి తడిమి చూసుకుంది. రాముకి డబ్బు తెమ్మని ఏటీఎంకు కార్డిచ్చింది. ఇంతలోనే ఈ గొడవ. పెద్ద బ్యాగ్ దొంగలెత్తుకుపోయారు. అందులో అంత విలువైన వస్తువులేవీ లేవు, బట్టలు తప్ప. తనకి అవసరమైనవన్నీ ఈ చిన్న బ్యాగ్లోనే సర్దుకుంది. అదృష్టం కొద్దీ ఇది తన దగ్గరే ఉంది. ఆలోచిస్తూ నిలబడిందే గాని రోడ్డు వైపు దృష్టి పెట్టింది. ఏ క్షణాన్నైనా పోలీసులు తనని వెతుక్కుంటూ రావచ్చు. ఏటీఎం దగ్గర డబ్బు డ్రా చేసిన రాముని పోలీసులు పట్టుకుని తన కోసం వెతుక్కుంటూ తామున్న చోటుకే వచ్చేశారు. పోలీసులు ఆ సమయానికి రాకపోయి ఉంటే ఆ ముగ్గురు దుండగులు తనని నాశనం చేసి ఉండేవారు. పాపం సోము తనకి రక్షణగా నిలబడ్డాడని తల పగలగొట్టేశారా వెధవలు. ఇప్పుడు సోము ఎలా ఉన్నాడో మనసులోనే బాధపడిందామె. సోము చెప్పిన వారి అనాథ గాథ ఆమెని బాగా కదిలించి వేసింది. రాము సోము పట్ల ఆమెకి అమితమైన అభిమానం ఏర్పడింది. తను ఇప్పుడు ఓ అనాథేగా, నా అన్నవాళ్లకి దూరమై పిచ్చిదానిలా తిరుగుతోంది. రాము సోము ఒకే ఈడువాళ్లు, ఒక్క దగ్గర పెరిగినవాళ్లు. అనాథలు, అక్కున చేర్చుకునేవాళ్లు లేక వీధిన పడ్డారు. పాపం పసిపిల్లలు. ఇంతలో సైరన్ చేసుకుంటూ అంబులెన్స్ రావడం గమనించిందామె. ఉత్సుకతగా రోడ్డుకేసి తదేక దీక్షతో చూస్తూ నిలబడింది. సిటీ బస్సులు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి, వెళ్తున్నాయి. బస్టాండ్ అంతా యాత్రికులతో రద్దీగా ఉంది. ఆ అంబులెన్స్ వెనకే టాస్క్ ఫోర్స్ పోలీస్ జీపు, దానిలో వెనక సీట్లో రాముతో పాటు ముగ్గురు దొంగలు, వారి పక్కనే పోలీసు కూర్చుని ఉండడం గమనించిందామె. అయ్యో, రాముని పోలీసులు లాక్కుపోతున్నారే! ఆ దొంగ వెధవలు కూడా దొరికిపోయారు. ఆ దొంగలెత్తుకుపోయిన తన బ్యాగ్ పోలీసుల దగ్గరుందా? అయినా అందులో ఏముంది? చీరలేగా. రాము దగ్గరున్న ఏటీఎం కార్డు, దాని ద్వారా తన ఉనికి తెలిసిపోతుంది. పూర్తి బయోడేటా పోలీసులకు చిక్కిపోతుంది. ఎలా? ఏటీఎం కార్డు పోయినా పర్వాలేదు, అందులో డబ్బు పోయినా పర్వాలేదు, కానీ దాని ద్వారా తానెవరో తెలిసిపోతుంది. తెలిస్తే అమ్మో, తన ఆచూకీ తెలిస్తే ఇంకేమైనా ఉందా? తన ఆశ, అన్వేషణ మరుగున పడిపోవు. ఆలోచిస్తూనే బస్టాండ్లో నుండి రోడ్డు మీదకు వచ్చింది. అప్పటికే అంబులెన్స్, దాని వెనక పోలీస్ జీప్ గోపాలపట్నం కేసి వెళ్ళిపోయాయి. రోడ్డు మీదకొచ్చేసరికి ఆటోలు వరదలా ఒకటి తర్వాత ఒకటి ఖాళీగా వస్తూ బస్సు ఎక్కడానికి బస్టాండ్లోకి వెళుతున్న యాత్రికుల్ని అడ్డగించి మరీ గోపాలపట్నం ఎన్ఏడి అంటూ అరుస్తూ బస్సు ఛార్జీకే రండి రండంటూ వారిని ఆటో ఎక్కించుకుని తీసుకుపోతున్నారు ఆటో వాళ్ళు. గుంపులు గుంపులుగా కొండ మీద నుండి వచ్చిన యాత్రికులు, దగ్గర ప్రాంతాల వాళ్ళంతా ఆటోల్లోనే వెనక్కి వెళ్ళిపోతున్నారు. దూర ప్రాంతాల యాత్రికులు మాత్రం బస్సు కోసం బస్టాండ్ లోపల పరుగులు తీస్తున్నారు. ఖాళీగా ఉన్న ఆటో ఎక్కి కూర్చుందామె. బాబు పోనీయవయ్యా అంది ధీమాగా ఆమె. మీరొక్కరే అయితే 100 అవుద్ది, ఎన్ఏడి వరకే వెళ్తాను చెప్పాడు ఆటో అబ్బాయి. వెళ్ళు, 100గా ఇస్తాలే అంటూనే ఎదర వెళుతున్న అంబులెన్స్ కేసు చూసిందామె. కనుచూపు మేరలో వెళుతున్న అంబులెన్స్ సైరన్ ఇంకా వినిపిస్తూనే ఉంది. పాపం ఎవరికేమైందో అంబులెన్స్ సైరన్ వింటూ ఏమీ తెలియని దానికి మళ్ళీ అందామె. ఏముందమ్మా, ఎవడికో మూడుంటుంది. అదృష్టం కొద్దీ అంబులెన్స్ సకాలంలో వచ్చుంటుంది. ఇంకా వాడెవడికో భూమి మీద నూకలున్నాయనుకుంటా.
వేదాంత ధోరణిలో అన్నాడు ఆటోవాలా. ఇక్కడెక్కడా దగ్గరలో హాస్పిటల్స్ లేవా? ఆ అంబులెన్స్ ఎటు వెళుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో అందామె. డబ్బున్న వాళ్ళైతే బోల్డ్ అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయమ్మా. అనాథ అనుకోండి, ఒక్కటేగా ఆసుపత్రి, తిన్నగా తీసుకెళ్ళి కేజీహెచ్లో పడేస్తారు అంటూనే ఆటో స్టార్ట్ చేశాడు ఆటోవాలా. కేజీహెచ్, ఎస్, బ్రిటిష్ కాలం నుండి వైద్య సేవలు అందిస్తున్న పెద్ద హాస్పిటల్. ఆంధ్ర మెడికల్ కాలేజీకి అనుబంధంగా చుట్టుపక్కల ఉన్న 6-7 జిల్లాల ప్రజలకే కాదు, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా రోగులు ఇక్కడికి వస్తారని చెబుతూ ఉంటారు. చదువుకున్న రోజుల్లో తోటి విద్యార్థులతో ఒకసారి విశాఖపట్నం వచ్చింది. ఈ ప్రాంతం అంతా తిరిగి చూసింది. ఆటోలో ఆలోచిస్తూ కూర్చుందామె. ఆటో శరవేగంగా దూసుకుపోతోంది. 3 చక్రాల బండైనా 6 చక్రాల బస్సులాగా బరి తెగించి పరిగెడుతోంది. బాబు, జాగ్రత్తమ్మా, తొందర లేదు. అంబులెన్స్ ఎటు వెళ్తుందో తెలిసాక హాయిగా సీటుకు చేరగిలబడి అందామె. రాత్రి 10లోగా 2-3 సర్వీసులన్నా చెయ్యాలి కదమ్మా. మిమ్మల్ని ఎన్ఏడీలో దించేసి తిరిగి ఇక్కడికి బేరం చూసుకుని వెంటనే వచ్చేయాలి. 4 రాళ్లు సంపాదించాలంటే తప్పదు కదమ్మా. స్పీడ్ తగ్గించకపోగా ముందుకెళ్తున్న బైకుల్ని, ఆటోల్ని ఓవర్టేక్ చేస్తూ సర్రున దూసుకుపోతూనే ఉన్నాడు ఆటోవాలా. ఇక వాడితో వాదన చేయకూడదనుకుంది. మాటల్లో పడి ఏకాగ్రత కోల్పోయాడంటే అప్పుడు నష్టపోయేది వాడే కాదు, ఆటోలో ఉన్న నేను. రోడ్డు మీద అన్నం పున్నం ఎరగని జనం. ఎందుకొచ్చిన వాగుడు, ఊరుకుంటేనే నయం అనుకుంటూ కళ్ళు మూసుకుందామే. చేతిలో ఉన్న చిన్న బ్యాగ్లో ఎంతుందో లెక్క చూసుకుంది. 400-500 కన్నా ఎక్కువ లేవు. పెద్ద నోట్లన్నీ దేవుడి హుండీలో వేసేసింది. ఎన్ఏడీలో దిగాక ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకోవాలి అనుకుంటూ నోట్ల మధ్య ఉన్న మరో అరలో నుండి ఏటీఎం కార్డు బయటకు తీసింది. వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులు లెక్కకు మించి ఉన్నాయి. ఒక్కో బ్యాంక్ ఏటీఎంలు 2 కార్డులున్నాయి. ఎన్ఏడీ దగ్గర ఏ బ్యాంక్ ఏటీఎం కనిపిస్తే ఆ కార్డులో డబ్బు డ్రా చేయొచ్చులే అనుకుంటూ మళ్ళీ కార్డులన్నీ చిన్న పర్సు లాంటి బ్యాగ్లో ఉన్న మరో అరలో భద్రంగా దాచేసింది. అమ్మా, వచ్చేసాం, ఇక్కడ దిగుతారా? ఆటోని గిర్రున మలుపు తిప్పుతూ అన్నాడు ఆటోవాలా. అప్పటికే ఆటో ఎన్ఏడీ చేరుకోవడం, తిరిగి వెళ్ళిపోవడానికి ఆటోని బస్టాండ్ కేసి మలుపు తిప్పేయడం జరిగిపోయింది. టక్కున ఆటో దిగి అప్పటికే చేత్తో పట్టుకున్న 100 నోటు ఆటో డ్రైవర్కి ఇచ్చి గబగబా వైజాగ్ వైపు వెళ్తున్న బస్సు కోసం అవతలి వైపు బస్టాండ్ కేసి నడిచిందామె. పాపం, సోము ఎలా ఉన్నాడో. భగవంతుడా, ఈ పిల్లాన్ని రక్షించు స్వామి. మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుందామే. ఆ 2 పిల్లల మీద తనకెందుకింత అవ్యాజమైన ప్రేమ కలుగుతోందో అర్థం కావడం లేదు. సోము చెప్పిన కథ విన్నాక మరింతగా వారి మీద అనురాగం పెరిగిపోయింది. ఆలోచిస్తూనే బస్టాండ్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. బస్సులు వరుసగా వస్తున్నాయి. క్రిక్కిరిసి ఉన్న బస్సు కేసి చూసి ఎక్కలేక ఖాళీ బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడింది. కేజీహెచ్కు వెళ్లే బస్సు 28 నెంబర్ కలవి మాత్రమే ఎక్కాలని ఎవరో పాసింజర్ని అడిగి తెలుసుకుంది. ఎదురుగా అన్నపూర్ణ రెస్టారెంట్ బోర్డు కనిపించేసరికి అంతవరకు ఎక్కడ దాక్కుందో ఆకలి పులిలా విజృంభించింది. ఆకలి దహించేసరికి అటూ ఇటూ చూసిందామె. బస్టాండ్ పక్కనే పాన్ షాప్ కనిపించింది. గబగబ వెళ్ళి రొట్టెలు కొనుక్కుంది. అక్కడికక్కడే రొట్టెల మీద కవరు చించేసి ఆబగా 4 ముక్కలు నోట్లో కుక్కుకుంది. మిగిలినవి కవర్లో చుట్టేసి బస్సులో కూర్చుని తీరిగ్గా తినొచ్చులే అనుకుంటూ తిరిగి బస్టాండ్లో నిలబడిందామె. గత నెల రోజులుగా ఇదే వరుస. మధ్యాహ్నం ఏదో హోటల్లో 4 మెతుకులు తినడం, రాత్రిళ్ళు రొట్టెలతో సరిపెట్టుకోవడం ఆమెకి అలవాటైపోయింది. ఒంటరితనం ఎంత భయంకరమో అర్థమైందామెకి. ఒంటరి ఆడది కనిపిస్తే కబళిద్దామనుకునే మగ మృగాలు. ఒంటరి వ్యక్తికి నిలువ నీడ కూడా దొరకదని నిరూపిస్తూ తలదాచుకోవడానికి అద్దెకు కూడా గదులివ్వడం కుదరదనే లాడ్జి నియమ నిబంధనలు. ఇల్లు వదిలిన దగ్గర నుండి రైల్వే స్టేషన్లో ఉండే విశ్రాంతి గదుల్లోనే పడుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేది. దేవాలయాల్లో అయితే మూకుమ్మడి బస. అక్కడ ఆ సత్రాల్లోనే సర్వస్వం. అయితే ఇవేవి ఆమె గమ్యాన్ని చేరుకోకుండా ఆపలేకపోయాయి. ఆమె గమనాన్ని సాగనివ్వకుండా అడ్డుకోలేకపోయాయి. 10 ఏళ్ళు, పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచింది. కళ్ళు తెరుచుకుంది కాదు కాదు కళ్ళు తెరిపించింది. తన మోడువారిన జీవితానికి వెలుగురేఖ, బీడువారిన బ్రతుకులో ఆశ మొలక. చచ్చిపోదామనుకుని బ్రతకలేక జీవచ్చవల్లా బ్రతుకుతున్న
తన కొన ఊపిరికి ఊపిరిలూదిన ఊసులు. 10 ఏళ్లు అంధకారంలో కొట్టుకులాడుతున్న వేళ సూర్యోదయంలా వేసిన చల్లటి కబురు. అదేగా తన అన్వేషణకి పునాది. అదేగా తన ఆరాటానికి ఆయువు. అదేగా తన ఈ వెతుకులాటకి బాసట, ఊరట. ఆకలి తీర్చుకుని ఉపశమనం పొందుతూ ఊహల్లో ఊసులాడుకుంటూ బస్సు కోసం ఎదురు చూస్తూ బస్టాండ్లో ఉన్న సిమెంటు దిమ్మ మీద కూర్చుందామే. అమ్మా, మీరేనా కేజీహెచ్కి వెళ్లే బస్ కోసం అడిగింది? అదిగో ఆ బస్సే వచ్చింది అంటూ ఎవరో ప్యాసింజర్ గట్టిగా అరిచి పిలిచేసరికి ఉలిక్కిపడి ఇహానికొచ్చిందామె. గబుక్కున లేచి పరుగున వెళ్ళి ఖాళీగా ఉన్న సిటీ బస్సులోకి ఎక్కి కూర్చుంది. రాత్రి 8 గంటలవుతోంది. పోలీస్ స్టేషన్ ఆవరణంతా ఫిర్యాదుదారులతోనూ ముద్దాయిలతోనూ కిక్కిరిసిపోయి ఉంది. గుంపులు గుంపులుగా నిలబడి గుసగుసలాడుకుంటున్నారు. ఆ ప్రాంతానికి అదే పోలీస్ స్టేషన్. ఎస్ఐ అక్బర్ ఖాన్ తన గదిలో కూర్చున్నాడు. ఉదయం జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకుంటూ కూర్చున్నాడు. కొండ ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ కానిస్టేబుల్ హాస్పిటల్ నుండి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ అక్బర్ ఖాన్ని కలిశాడు. ఆ బైక్ ప్రమాదంలో 2 యువకులు గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పాడు కానిస్టేబుల్. బైక్ నుజ్జు నుజ్జైపోయింది. స్టేషన్ బయట పాడుపడ్డ బైకులు, కార్ల మధ్యకి తెచ్చి పడేశారు. యాక్సిడెంట్లో పాడైపోయిన బైక్ కోసం స్టేషన్ బయట కూర్చున్నాడు వరహాలశెట్టి. రాముని ఓ మూల కూర్చోబెట్టారు. దొంగలు 3 బట్టలు విప్పించేసి కడ్రాయర్లతో సెల్లో కూర్చోబెట్టారు. నైట్ డ్యూటీకి వెళ్లవలసిన పోలీసులు తమ తమ బీట్ బుక్కులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుండి ఒకటే ఫోన్ కాల్స్. కొండ మీద దేవాలయం దగ్గర జరిగిన ముసలమ్మ చావు కేసులో శోధించి సాధించిన ఫలితమేంటంటూ ఒకటే ఆర. ముసలమ్మను చంపింది ఎవరో అర్థం కావడం లేదు. కనీసం ఆయుధాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. కావాలని చేసినదో కాకతాళీయంగా జరిగినదో అర్థం కావడం లేదు. ముసలమ్మ వీలునామా ఏమైందో కూడా అంతు చిక్కడం లేదు. ఆస్తి డాక్యుమెంట్లు, ఆ ముసలమ్మ రాసిన ఉత్తరాన బట్టి వీలునామా రాసిందన్నది వాస్తవం. ముసలమ్మతో ఆ రాత్రి గడిపిన ఆమెని పట్టుకోలేకపోయారు. ఆమె ఎవరో ఎక్కడుంటుందో కూడా కనిపెట్టలేకపోయారు. ఆలోచిస్తూనే బజర్ నొక్కాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. స్టేషన్లో కాపలాగా ఉండే సెంట్రీల్లో ఒకడు బజర్ వినబడగానే టక్కున ఎస్ఐ అక్బర్ ఖాన్ ముందు ప్రత్యక్షమయ్యాడు. సార్, వినయంగా సెల్యూట్ చేశాడు. ఆ కుర్రాడెక్కడున్నాడు అడిగాడు ఎస్ఐ. స్టేషన్లోనే ఉన్నాడు సార్ అన్నాడు కానిస్టేబుల్. ఆ విషయం నాకు తెలీదా? కుర్రాన్ని సెల్లో పెట్టారా అని అడుగుతున్నాను కోపంగా అన్నాడు ఎస్ఐ. లేదు సార్, రైటర్ గారి రూమ్లో ఓ మూల ఏడుస్తూ కూర్చున్నాడు చెప్పాడు కానిస్టేబుల్. వెళ్ళి తీసుకురా హుకుం జారీ చేశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ ఆర్డర్ విని వినగానే పరుగున వెళ్ళి రాముని వెంటబెట్టుకునొచ్చాడు సెంట్రీ. ఎస్ఐ అక్బర్ ఖాన్ ముందు చేతులు కట్టుకుని నిలబడుతూ చిరిగిన షర్టుతో కళ్ళొత్తుకున్నాడు రాము. నీ పేరేంటి బాబూ ప్రేమగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. రాము. రాము సార్ వినయంగా అన్నాడు రాము. ఏటీఎంలో డబ్బు దొంగిలించావా రాము కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. లేదు సార్, ఏటీఎం కార్డుతో డబ్బు తీశాను. అది చూసి పోలీసులు దొంగనని పట్టుకున్నారు. ఎంత చెప్పినా వినలేదు ఏడుపు గొంతుతో చెప్పాడు రాము. ఏటీఎం కార్డు నీదేనా అడిగాడు ఎస్ఐ. కాదు సార్, అమ్మగారిది అన్నాడు రాము. మీ అమ్మగారిదా ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ. మా అమ్మ కాదు సార్, యాత్రకొచ్చారే ఆ అమ్మగారిది సార్ చెప్పాడు రాము. ఆవిడెవరు నీకెలా తెలుసు అడిగాడు ఎస్ఐ. ఆవిడ దేవత సార్, నాకు సోముకి చెరో 2000 రూపాయలు దానం చేసిన పుణ్యాత్మురాలు సార్ ఆనందంగా అన్నాడు రాము. అంత మాత్రానికే నిన్ను నమ్మి ఈ కార్డు ఇచ్చి డబ్బు తెమ్మన్నదా అడిగాడు ఎస్ఐ. అవును సార్, నేను సోము బస్టాండ్లో ఉన్నప్పుడు కనిపించారు. 2000 రూపాయల దానం చేసిన తల్లిని మర్చిపోలేం కదా సార్. ఆనందంగా వెళ్ళి పలకరిస్తే నాకు ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బు తెమ్మన్నారు అన్నాడు రాము. మరి ఆవిడేది నీ దగ్గర డబ్బు కార్డు తీసుకోలేదే అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అమ్మగారిని సోముగాడు మేముండే పాడుబడ్డ రాజుగారి భవనానికి తీసుకుపోయాడు సార్ అన్నాడు రాము. అదే ఎందుకు ఆవిడే ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకోవచ్చు కదా రాము కుతూహలంగా రాము మొహంలో మొహం పెట్టి అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అవును కదా,
అని క్షణం ఆలోచిస్తూ నిలబడిపోయాడు రాము. తిరిగి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా హుషారుగా అన్నాడు. ముందు ఏటీఎం ఎక్కడుందని అమ్మగారే అడిగారు సార్. నేను సోము ఏటీఎం అదుగో అంటూ చూపించాం. అక్కడ మీ పోలీస్ జీపు చూసి అమ్మగారే నా చేతికి ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పి డబ్బు తెమ్మన్నారు. నేనొచ్చే వరకు తొలి పావంచా మెట్ల మీద కూర్చుంటామన్నారు అన్నాడు రాము. పోలీస్ జీప్ చూసి అనగానే ఉలిక్కిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. పోలీస్ జీప్ చూస్తే ఆవిడకెందుకు భయం కలిగింది? తప్పు చేసిన వాళ్ళు తప్పుడు ఆలోచనలతోనే భయపడాలి. అయితే ఆవిడెవరు? దొంగ? దొంగ అయితే అంత డబ్బు ఏటీఎంలో ఎలా దాచుకోగలుగుతుంది? దోచుకున్న సొమ్ము బ్యాంకులో దాచేసుకుందా? దొంగలు కూడా ఏటీఎంలు ఎందుకు వాడకూడదు? వాళ్ళు సమాజంలో వ్యక్తులేగా, ప్రజాస్వామ్యంలో ఓటున్న బలమైన శక్తులేగా అనుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. మీ గదిలోకి ఈ గన్ ఎలా వచ్చింది రాము? అనునయంగా అడిగాడు ఎస్ఐ, పాడుబడ్డ భవనంలో దొరికిన గన్ చూపిస్తూ. అదా, ఎక్కడిది సార్? ఆ పాడుబడ్డ బంగ్లాలో దొరికిందా? బొమ్మ తుపాకీనా సార్? ఉత్సాహంగా అన్నాడు రాము. ఇది మీ గదిలోకి ఎలా వచ్చింది? గద్దించి అడిగాడు ఎస్ఐ. ఏమో సార్, మా సోముగాడు కూడా కొనలేదు. కొంటే నాకు చెప్తాడు కదా. ఏదైనా మా ఇద్దరం కలిసే కొంటాం, ఉంటాం, ఆడుకుంటాం, వాడుకుంటాం. అందులో రీలుందా సార్? ఆతృతగా అడిగాడు రాము. రాము, ఇది బొమ్మ తుపాకీ కాదు, ప్రాణాలు తీసే నిజం తుపాకీ. ఇది మీ గదిలోకి ఎలా వచ్చింది? అసహనంగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అమ్మో, నిజం తుపాకీయే. ఇలాంటివి సినిమాల్లో చాలాసార్లు చూశాను సార్. ఇది మా దగ్గరకు ఎలా వచ్చిందో తెలీదు సార్. అమ్మ తోడు, నెత్తిమీద చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు. సోము తెచ్చాడా? అడిగాడు ఎస్ఐ. లేదు సార్, వాడు తేలేదు. వాడు నేను రాత్రి పగలు కలిసే ఉంటాం కదా అన్నాడు రాము. ఆలోచించు, బాగా ఆలోచించు. విదేశీ భక్తులు దేవుడు దర్శనానికి వచ్చినప్పుడు వారి దగ్గర దొంగిలించారేమో కదా అన్నాడు ఎస్ఐ రాముకేసి అదోలా చూస్తూ. సారు, మేము ముష్టోళ్లమే గాని ముఠాగాళ్లం కాదు సార్. దొంగతనం మా ఇద్దరికీ చేత కాదు. అమ్మ అయ్యా దానం చెయ్యండయ్యా అంటూ కాళ్ల వేళ్ల పడి అడుక్కుంటామా గాని అడగకుండా ఒక్క పైసా ముట్టమండి. కోపంతో తల ఎగరేస్తూ గుండెల్లో నుండి తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టి అన్నాడు రాము. రాము మాటల్లో నిజాయితీ గ్రహించాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. బజర్ నొక్కి సెంట్రీని పిలిచాడు. ఈ కుర్రాడిని పంపించేయండి. ఈ కుర్రాడి దగ్గర తీసుకున్న ఏటీఎం కార్డు, డబ్బు తిరిగిచ్చేయండి అంటూ రాముకేసి నవ్వుతూ చూశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ అక్బర్ ఖాన్ మాటలు వింటూనే ఆనందంతో ఉప్పొంగిపోయాడు రాము. నిన్ను నీ గది దగ్గర దించేస్తాడు మా కానిస్టేబుల్. ఆ డబ్బు జాగ్రత్త. రాముకేసి చూస్తూ అన్నాడు ఎస్ఐ. సార్, మా సోముని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో నేను కూడా వాడి దగ్గరకు వెళ్తాను సార్. పాపం, వాడిప్పుడు ఎలా ఉన్నాడో బెంగగా అన్నాడు రాము. ఈ డబ్బుతో ఎలా? జాగ్రత్తగా దాచుకోగలవా అడిగాడు ఎస్ఐ. ఏం పర్లేదు సార్, నా ప్యాంట్ లోపల మరో ప్యాంట్ ఉంది, అందులో దాచేస్తాను. అమ్మగారిని కలిస్తే ఇచ్చేస్తా అన్నాడు రాము. డబ్బు కోసం ఆవిడ రాముని ఎలాగైనా కలుస్తుంది. పాడుపడ్డ భవనంలో అయితే ఈ రాత్రికే కలిసేది. వీడు హాస్పిటల్కి వెళ్తానంటున్నాడు. ఎలా? ఆలోచిస్తూ సెంట్రీ కేసు చూశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. రాము, నువ్వెళ్ళి రైటర్ దగ్గర నిలబడు. మా కానిస్టేబుల్ని నీతో పంపిస్తాను. హాస్పిటల్ దగ్గర దించేసి వచ్చేస్తాడు, సరేనా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అలాగే సార్ అంటూ ఎస్ఐ గదిలో నుండి బయటకెళ్ళిపోయాడు రాము. సార్, ఏదో చెప్పబోయారు? ఎస్ఐ ముందు వినయంగా నిలబడి అడిగాడు సెంట్రీ. రైటర్ దగ్గరున్న ఏటీఎం కార్డు 2 పక్కల జిరాక్స్ తీయించండి. ఆ కుర్రాడికి వాడి దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయండి. అలాగే వాడి డిబ్బీ కూడా ఇచ్చేయండి. నువ్వెళ్ళి రైటర్ని పంపించు అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సెంట్రీ వెళ్ళిన 1/2 నిమిషం తర్వాత రైటర్ వచ్చాడు. ఆ కుర్రాడి వస్తువులన్నీ ఇచ్చేశాక వాడి వెనక మన కానిస్టేబుల్స్ని 2 సివిల్ డ్రెస్లో పంపించు. వాడిని నీడలా వెంబడించాలి. ఈ కుర్రాడికి ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బు తెమ్మన్న ఆమె వీణ్ణి తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ మిస్ చెయ్యకూడదు. ఈ పిస్టల్ ఆమెదే అయితే చాలా ప్రమాదం. ఆ స్త్రీ ఏ ఉగ్రవాద సంస్థకో చెందినదైతే మరీ ప్రమాదం. అందుకే
మన వాళ్ళని చాలా అలర్ట్గా ఉండమను చెప్పాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, ఏటీఎం డబ్బు ఇవ్వకుండా మన కస్టడీలో ఉంచితే మంచిది కదా నసుగుతూ అన్నాడు రైటర్. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? ఏటీఎం కార్డు ఎలాగూ మనం జిరాక్స్ తీయిస్తాం కదా. ఆ ఆధారంతో బ్యాంకులో సంప్రదించి అది ఎవరి పేరున ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ముందు ఆ స్త్రీ ఎవరో కనిపెట్టాలి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నేను చెప్పినట్టు చెయ్యండి చిరాగ్గా అన్నాడు ఎస్ఐ. మరి మారు మాట్లాడకుండా వెనుతిరిగాడు రైటర్. రైటర్ గారు, జస్ట్ ఏ మినిట్. వెనుతిరిగి వెళ్ళిపోతున్న రైటర్ని పిలిచాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ పిలుపు వినగానే టక్కున ఆగి వెనక్కొచ్చాడు రైటర్. ఆ దొంగ కథ ఏం చేశారు అడిగాడు ఎస్ఐ. అదే ఆలోచిస్తున్నాను సార్. ఆ బ్యాగ్ ఎవరిదో తెలీదు. అందులో చీరలు తప్ప ఏమీ లేవు. కాకపోతే మన దగ్గర చాలా కేసు పెండింగ్లో ఉన్నాయి. నగలు పోయాయని కొందరు, నగదు పోయిందని కొందరు, ఇలా చాలామంది భక్తుల నుండే చాలా ఫిర్యాదులు అందాయి. వీళ్ళని 4 తన్ని కనుక్కుంటే గాని వీళ్ళు నిజం చెప్పరు అన్నాడు రైటర్. అలాగే, మీరు ఆ పనిలో ఉండండి. ఇక నేను ఇంటికి వెళ్తాను. ఏదైనా అర్జెంటు పనుంటే కాల్ చేయండి అంటూ సీట్లో నుంచి లేచాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ సార్ అంటూ సెల్యూట్ చేశాడు రైటర్. కేజీహెచ్ ముందు బస్సు దిగిందామె. ఎత్తైన భవనాలు, బ్రిటిష్ కాలం నాటి రాతి కట్టడాలు. బిల్డింగ్ ప్రవేశద్వారం కేసు చూసింది. ఎత్తుగా ఉన్న పై అంతస్తు పైన కింగ్ జార్జ్ హాస్పిటల్ అని చెక్కి ఉంది. ఆ ప్రాంతమంతా ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ షాపులు, డయాగ్నోసిస్ సెంటర్లతో కళకళలాడుతోంది. ఎటు చూసినా జనం, ఎక్కడ చూసినా కార్లు, బైకులు. రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతున్న వాహనాలు. నెమ్మదిగా నడుచుకుంటూ హాస్పిటల్ లోపలకు వెళ్ళింది. ఓపీ పక్కనే ఎమర్జెన్సీ వార్డు కనిపించింది. ప్రమాదాల వలన గాయపడేవారిని గాని, అత్యవసర వైద్యం అవసరమైన ప్రాణాంతక రోగులు గాని ముందుగా ఎమర్జెన్సీ వార్డులోనే చికిత్స అందించి రోగ తీవ్రతను బట్టి సాధారణ వార్డుకు పంపిస్తారు. సోముకి తల మీద బలమైన గాయమైంది. స్పృహ లేదు. ఎమర్జెన్సీ వార్డుకే తీసుకొచ్చుంటారు అనుకుంటూ నేరుగా ఎమర్జెన్సీ వార్డు దగ్గరకెళ్ళింది. వార్డు బయట ఒక అతను ఆమెను అడ్డగించాడు. ఎవరు కావాలి నిష్కర్షగా అడిగాడు వార్డు బాయ్. ఇప్పుడే ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా, చూద్దామని అటు ఇటు దిక్కులు చూస్తూ అందామె. ఇప్పుడా? ఈ అరగంటలో 6 కేసులు అవే వచ్చాయి. అన్ని బైక్ యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్ కేసులే. అందులో ఎవరు మీ తాలూకా? ఆమెను యగాదిగా పరిశీలనగా చూస్తూ అడిగాడు వార్డు బాయ్. వార్డు బాయ్ వాలకం కనిపెట్టిన దానిలా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ జిప్ తీసి 100 నోటు అతని చేతిలో పెట్టింది. చెప్పండమ్మా, మీ తాలూకా వాళ్ళెవరో చెప్తే నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తా వినయంగా వంగి అన్నాడు వార్డు బాయ్. 100 ఎంత వందనాన్ని తెచ్చింది అనుకుంది మనసులోనే. 10 ఏళ్ల కుర్రాడు, తల మీద గాయంతో ఇప్పుడే వచ్చి జాయిన్ అయ్యాడు చెప్పిందామె. ఓ అదా, కుర్రాడు పాపం తల మీద ఎవరో గట్టిగానే కొట్టారట కదా, డాక్టర్లు అంటుంటే విన్నాను. అదుగోనమ్మా, ఆ మూల బెడ్ మీద ఉన్నాడు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న సోముని చూపిస్తూ అన్నాడు వార్డు బాయ్. సోము ఎక్కడున్నాడో చెయ్యెత్తి చూపించిన వార్డు బాయ్ కేసి కృతజ్ఞతగా చూసిందామె. పోలీసులే తెచ్చి జాయిన్ చేశారు. ఇక్కడే ఇంతవరకు ఒక కానిస్టేబుల్ ఉండేవాడు. ఆకలేస్తోంది, కాస్త ఎంగిలిపడి వస్తానంటూ బయటకు వెళ్ళాడమ్మా. పోలీసోడు వచ్చేలోపు మీరు ఆ కుర్రాన్ని చూసి వచ్చేయండి. పోలీసులు అసలే మంచోళ్ళు కాదు. ఎందుకు పంపించావంటే నా ఉద్యోగం పోతుంది. ఎందుకు వచ్చిన తంట, బేగ వెళ్ళొచ్చేయండి అమ్మా అంటూ ఆమెను లోపలికి పంపించాడు వార్డు బాయ్. తలకి కట్టుకట్టి ఉంది. ఒంటి మీద స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు సోము. ఇంకెక్కడా గాయాలు లేవు. నెమ్మదిగా చేతి మీద తట్టిందామె. ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు సోము. ఒక్క క్షణం భయంగా చూసిందామె. పాపం, తన వలన ఈ స్థితికొచ్చాడు మనసులోనే అనుకుంది. సోము దగ్గర నుండి వెనక్కొచ్చేసిందామె. అమ్మా, ఆ కుర్రాన్ని చూశారా? ఏ వెధవలు కొట్టారో గాని చాలా బలంగా కొట్టారు. చాలా కుట్లు పడ్డాయి చెప్పాడు వార్డు బాయ్. చూశాను అంటూ ఒక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తూ క్షణం నిలబడిందామె. చెప్పండమ్మా, నాకేదో చెప్పాలనుకుంటున్నారు కదా, పర్లేదు చెప్పండి. ఆమె అలా ఆలోచిస్తూ అయోమయంగా నిలబడడం చూసి అన్నాడు వార్డు బాయ్. వార్డు బాయ్ అలా అనేసరికి ఒక్కసారే అదిరిపడింది ఆమె. తన మనసులో మాట కనిపెట్టేసినట్టు ఎలా మాట్లాడుతున్నాడు? ఈ వార్డు బాయ్ ఎవడో గాని మహాఘటికుడే
అనుకుందామె. చిన్న సహాయం చేస్తావా అడిగిందామె. అయ్యో, అదెంత మాట, చెప్పండమ్మా అన్నాడు వార్డు బాయ్. మరి పోలీసులతో ఆమె ఆడుతున్న దాగుడు మూతలకు తెరపడినట్టేనా? సోము మీద వాత్సల్యంతో హాస్పిటల్కి చేరుకున్న ఆమె కథ కంచికి చేరబోతోందా? ఈ సస్పెన్స్ తీరాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.